రఘురామకృష్ణంరాజు గారి గురించి 2017లో నేను చెప్పిన వీడియో. వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆయనకు నేను మాట్లాడేది రఘురామకృష్ణంరాజు గారు రఘురామకృష్ణరాజు గారి పరిస్థితి ఏమంటారు అసలుకి? ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉగాది తర్వాత ఆయనకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆయనకు నేను మాట్లాడేది రఘురామకృష్ణంరాజు గారు ఉగాది తర్వాత వ్యతిరేకమైన ఫలితాలు ఉంటాయి. భవిష్యత్తులో మళ్ళీ ఎంపీ అవుతారంటారా? కష్టమా? ఏమన్నాడు ఆయన? యాంకర్ ఏమడిగిండు? భవిష్యత్తులో మళ్ళీ ఆయన ఎంపీ అయ్యే అవకాశం ఉందా అని అడిగారు. ఎంపీ నాట్ ఎమ్మెల్యే, ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఇది 2017లో వచ్చినటువంటి వీడియో, ఇంటర్వ్యూ చేసినప్పుడు వీడియో. ఆయన అప్పుడు ఎంపీ గారు. సో ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంటు, రాజ్యసభ కాదు, మెంబర్ ఆఫ్ పార్లమెంటు. నన్ను అడిగినటువంటి యాంకరు, ఈయన మళ్ళీ ఎంపీగా అయ్యే అవకాశం ఉందా, ఎంపీగా గెలిచే అవకాశం ఉందా అంటే లేదు అని చెప్పినటువంటి వ్యక్తి వేణుస్వామి. సో ఆయన రఘురామకృష్ణంరాజు గారు అంటే నాకు చాలా గౌరవము, రాజులు అంటే నాకు విపరీతమైన ప్రేమ. భీమవరం రాజులు నాకు చాలామంది క్లోజ్ సర్కిల్. సో చాలామంది నాకు బాగా సన్నిహితంగా ఉంటారు. ఆయన నుండి అలాంటి మాట నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దరిద్రుడు వేణుస్వామి అనే మాట ఆయన విచక్షణకే వదిలేస్తున్నా. రెండవది ఏంటంటే, నేను ఎంపీగా గెలవరు అని చెప్పిన, నాది 100కు 1,00,00,000% జరిగింది. నేను ఆయన ఎమ్మెల్యే గురించి నేను టాపికే మాట్లాడలే. అంటే ప్రధానమంత్రిగా పోటీ చేసినటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు అని మనం ఊహించాం. ఈ జనరేషన్లో, ఈ కలియుగంలో మనం ఆయన చేస్తే ఆయన జాతకాన్ని విశ్లేషించాలి. సో ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడని మనం కలగనం కదా. ఎంపీ అంటే 7 నియోజకవర్గాల హెడ్. సో ఆయన వదిలేసి ఒక ఎమ్మెల్యేగా పోటీ నేను ప్రిడిక్షన్ చేయలేను. నేను ఏమన్నా ఎంపీగా గెలవడు అని చెప్పిన. బట్ ఆయనను ఆ రోజు విలేకరు అడగగానే వేణుస్వామి అనే దరిద్రుడికి నా విజయాన్ని అంకితం చేస్తున్నాను అన్నారు. నేనేం ఫీల్ కావట్లే. ఇప్పుడు దీంట్లో నేను ఫీల్ కావడానికి ఏముంది? వ్యక్తిగత కక్షలు ఉన్నాయి మీకు? ఆయన ఎవరో కూడా తెలియదు. ఆయన ఎప్పుడండి ఏదో మీడియాలో చూడడం తప్ప వ్యక్తిగతంగా ఇంతవరకు ఆయన ఒక్కసారి కూడా కనిపించే, నేను కలవలే ఆయనకు. అంటే నేను అనేది అదే చెప్తున్నా. ఇప్పుడు అగ్రెసివ్నెస్ అనేది ఆయన ఎందుకు తిట్టిండో, నన్ను ఆ మాట ఎందుకు అన్నాడో నాకు తెలియదు. కానీ నేనేది ఏంటంటే, ప్రతి మాటకు భగవంతుడు, నేను ప్రతిదీ రీజన్ లేకుండా జరగదని కోరుకున్నాను, నేను నమ్ముతా. సో ఏదో రీజన్ ఉంటుంది. ఆయన నోటి నుండి నన్ను తిట్టించిండు అంటే ఏదో రీజన్ ఉంటుందా? ఆయన భవిష్యత్తు ఏమన్నా బ్రైట్ గా ఉండే? అదే మళ్ళీ నేను అదే చెప్తాను మీకు. నేను ప్రిడిక్షన్స్ చెప్పను ఇప్పుడు. మళ్ళీ మీరు ఓన్లీ పోస్ట్ మార్టం చేయండి. ప్రిడిక్షన్స్ మనం చెప్పము. నేను ఏ ప్రిడిక్షన్ చెప్పను, ఓన్లీ పోస్ట్ మార్టమే చేద్దాము. ప్రిడిక్షన్స్ వద్దు. కానీ ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత కనీసం మినిస్టర్ చైర్మన్ అయ్యే పరిస్థితులు ఉండే కదా. ఇక అదే చెప్తున్నా కదా. ఇప్పుడు అది ఆయన ఎక్స్పెక్టేషన్స్ మనం రీచ్ కాలేము. సో నేను నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఆయన ఎమ్మెల్యే గురించి నేను మాట్లాడలా. ఆయన ఎంపీగా ఓడిపోతారు అని చెప్పి, గెలవరు అని చెప్పిన. అసలు ఎంపీ టికెటే ఆయనకు రాలేదు. బస్ ఇక్కడ వేణుస్వామి ప్రిడిక్షన్ 1,00,00,000% నిజమైంది. సింపుల్. భూప్రపంచంలో రేపు ఏం జరగబోతుందో చెప్పగలిగే ఏ మానవుడైనా దేవుడితో సమానం అంటే ఒప్పుకుంటారా? 100% ఒప్పుకోరు. అంటే ఇప్పుడు రేపటి జరిగేపోయే దాని గురించి ఈ రోజే దేవుడినైతే నా సక్సెస్ పర్సన్స్ 100% కదా. కానీ కొంతమంది నన్ను దేవుడిగా భావించవచ్చు. వాళ్లకు జరిగినటువంటి సంఘటనలు కావచ్చు. ఉదాహరణ, సంతానం లేదు అని అన్నప్పుడు, సంతానం జరిగినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. బట్ నా ఉద్దేశం ఏంటంటే వేణుస్వామి గారు, రేపటి దాని గురించి జరగబోయేది ఒక మానవుడిగా వేణుస్వామి చెప్తున్నాడు అని అంటే దేవుడితో సమానంగానే తీసుకోవాలి. కానీ రేపు ఏం జరగబోతుందో చెప్పగలిగే శక్తి నిజంగా మానవుడికి ఉందంటారా? 100% ఉంది. 100% ఉంది. ఎందుకు లేదు? 100% ఉంది. ఏ రకంగా క్లెయిమ్ చేస్తారు దాన్ని మీరు? అదే చెప్తున్నా, ప్రిడిక్షన్. దాన్ని జ్యోతిషం. నవగ్రహాల మీద ప్రపంచం ఆధారపడి ఉంది. గ్రహ గమనముతో, గ్రహాలు మారుతున్న స్థితిగతులతో మనము ఒక మనిషి జీవితాన్ని 100కి 100% ప్రిడిక్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, జ్యోతిష్యులకు సంబంధించి పార్వతీదేవి ఇచ్చినటువంటి ఒక శాపం ఉంది. ఒకరోజు గురువు శుక్రుడు ఇద్దరు పోయి పార్వతీదేవి కోసం వెయిట్ చేస్తున్న సందర్భంలో, పార్వతీదేవి అమ్మవారు స్నానం చేస్తున్న సందర్భంలో వీళ్ళిద్దరూ ఉన్న దగ్గర ఉండకుండా ఈ గురుగ్రహము శుక్రగ్రహం 2 మాట్లాడుకుంటూ ఏం మాట్లాడుకుంటాయంటే, అరే అమ్మగారికి ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయో నీ తెలివిని ఉపయోగించి చెప్పురా అని చెప్పేసి గురువు శుక్రుడు ఇద్దరు మాట్లాడుకుంటారు. మాట్లాడుకుంటున్న సందర్భంలో అమ్మవారు పార్వతీదేవి బయటకు వచ్చి, చివరికి మీ విద్యను నా మీదనే ప్రదర్శిస్తారా మూర్ఖులారా అని చెప్పేసి, మీరు చెప్పే దాంట్లో 8% సక్సెస్ రేట్ ఉండదు అని చెప్పిస్తుంది. అంటే అప్పటి నుండి 100కు 8% సక్సెస్ రేట్ అనేది జ్యోతిష్యులకు ఉండదు. అంటే 100 ప్రిడిక్షన్లు చెప్తే 8 ప్రిడిక్షన్లు ఫెయిల్యూర్ అవుతాయి, ఒక 92 ప్రిడిక్షన్లు సక్సెస్ అవుతాయి. సో ఈ సక్సెస్ రేట్ ఉన్నవాడు భారతదేశంలో ఎవరు లేరు, ఒక్క వేణుస్వామి తప్ప. ధైర్యంగా విశాలు తిప్పి ఇట్లేసి. సో ఇంత సక్సెస్ రేట్ ఉన్నోడు నేను ఒక్కనే. ఒక పక్క ప్రభాస్కి ఇంకా హిట్టే పడదు జీవితంలో, ఇంకా ఆయనకు సక్సెస్ రేట్ చాలా తక్కువ అన్నారు. మరి చాలా మంచి ప్రశ్న, చాలా మంచి ప్రశ్న. ఇదే ప్రశ్న కోసం వెయిట్ చేస్తున్నాను నేను. ఏ సినిమా హిట్ అయిందండి? కల్కి ఇప్పుడు వరల్డ్ వైడ్ హిట్ అయింది కదా.
సాహో అని సినిమా ఒకటి వచ్చినట్టుంది కదా, అవును. ఆదిపురుషన్ వచ్చింది కదా, రాధేశ్యామ్ వచ్చింది కదా, అవి విశ్వ విజేతలైనయా? కాలేవు. మరి అప్పుడు వేణుస్వామికి దండేయాలిగా. అంటే మీరు ఇంకా సక్సెస్ రేట్ ఉండదు ప్రభాస్కి Success rate లో ఉండాలి. అన్నారు. నేను బట్ success కల్కి ఈ రోజున rate- వరల్డ్ వైడ్ రికార్డ్స్ బ్రేక్ చేస్తా ఉంది కదా. సాలారు సూపర్ హిట్ అన్నారు, 135 కోట్లు మైనస్. అవునా? కనుక్కోండి వెళ్ళి. 135 కోట్లు మైనస్. ఈస్ట్ వెస్ట్ డిస్ట్రిబ్యూటర్లకు ఎగ్జిబిటర్లకు డబ్బులు ఇచ్చారు రిటర్న్. ఎవడు చెప్పాలి ఇది బయటకు వచ్చి? ఎవడు చెప్పాలి? ప్రొడ్యూసర్ చెప్పాలి. సోషల్ మీడియా. నేను ఒకటే పాయింట్ చెప్తా. ఫ్యామిలీ స్టార్ అనే సినిమా నేను చూసిన, విజయ్ దేవరకొండది. జబర్దస్త్ సినిమా. నా కుటుంబానికి నేను ఎట్లా రోల్ మోడలో, ప్రతి కుటుంబాల్లో ఒక రోల్ మోడల్ ఉంటాడు. ఇవాళ మీరు ఇంత కష్టపడి ఈ స్థాయికి వచ్చి ఒక స్టూడియో పెట్టి ఈ లెవెల్కి వచ్చిర్రు అంటే మీ కుటుంబానికి మీరు రోల్ మోడల్. సో మీకు కనెక్ట్ అవుతుంది ఆ సినిమా. అంటే కష్టపడి వచ్చిన ప్రతి ఒక్కడికి కనెక్ట్ అవుతుంది. సోషల్ మీడియాలో ట్రోల్ చేసే దొంగ నా కొడుకులకు తప్ప ప్రతి ఒక్కరికి కనెక్ట్. సినిమా రిలీజ్ కాకముందే నెగిటివ్ టాకు స్ప్రెడ్ చేసిర్రు. సర్వనాశనమైంది సినిమా. వీళ్ళు ఉత్తగపోతారా? మనిషిని పొట్ట మీద కొట్టొద్దు, మనసు మీద కొట్టొద్దు. ఈపులో కొట్టండి, కాళ్ళ మీద కొట్టండి, ఎక్కడైనా కొట్టండి. కానీ ఒక మనిషి పొట్ట మీద కొట్టిరు. విజయ్ దేవరకొండ అనే వ్యక్తి పొట్ట మీద కొట్టిరు. ఆయన నాశనం అయిపోయిందిగా ఆ సినిమాతోని తీసిన ప్రొడ్యూసర్ నాశనం అయిపోయిందిగా. ఎంత మంచి సినిమా అది, ఫ్యామిలీ స్టార్ అనే సినిమా. అంటే సోషల్ మీడియా వల్ల ఇలాంటి నెగిటివ్లు జరుగుతున్నాయి. ఇది ఏ సందర్భంలో మాట్లాడినాం మనము? మీరు ఏ సందర్భంలో మీరు ఏ ప్రశ్న అడిగితే ఈ ఆన్సర్ చెప్పిన నేను. కల్కి సినిమా ఈరోజు వరల్డ్ వైడ్ సూపర్ హిట్ సాధిస్తుంది కదా, మరి మీరు చెప్పిన ప్రిడిక్షన్ తప్ప జరిగినట్టుగా. సో పాజిటివ్ పబ్లిసిటీ సోషల్ మీడియాలో పెట్టగానే అయిపోయిందా? ప్రొడ్యూసర్ అనేటోనికి చివరిగా డబ్బులు వచ్చినాయా రాలేదని చూసుకోవాలి కదా. సలార్కి రాలేదు అని అంటున్నాను. సలార్కి రాలేదు. నేను ఇప్పుడు దీని గురించి నేను మాట్లాడను. నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఓకే సలార్ కూడా సూపర్ హిట్ అండి, సూపర్ హిట్, నేను ఒప్పుకుంటున్నా సూపర్ హిట్. మొత్తం 5 సినిమాలు వేసుకుందాము. 5 సినిమాలలో రాధేశ్యామ్ డిజాస్టరు, ఆదిపురుష్ డిజాస్టరు, సాహో డిజాస్టరు. మరి 3 సినిమాలు ఫెయిల్ అయినప్పుడు నాకు ఎందుకు మీరు కిరీటం పెట్టలే? నేను అడిగే ప్రశ్నకు ఆన్సర్ చెప్పండి. అంటే నన్ను మీరు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, నాది జరిగినప్పుడు మీరు ఎందుకు వస్తలేరు? అప్పుడు మీ ప్రిడిక్షన్ తాత్కాలికంగా ఈ 3 సినిమాల వరకే చూడొచ్చా, లేకపోతే లైఫ్ టైం చూడొచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ టైం చూడండి. ప్రభాస్కి కాదు, ఎవరికి ఏ చెప్పినా లైఫ్ టైం చూడండి. ఎవరికి ప్రభాస్ నుండి ఒక మిర్చి లాంటి సినిమా మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా? ఒక మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమా మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా? చేసే పరిస్థితి లేదు ఈ రోజులలో. అయితే అప్పుడు మాట్లాడదాం. సలార్లో ప్రభాస్ ఎంతసేపు ఉంటాడు? ఎంతసేపు మాట్లాడిండు? కల్కి సినిమాలో ప్రభాస్ ఎంతసేపు ఉన్నాడు? అసలు కల్కి సినిమా అనేది ఎవరిది? హీరో ఎవరు? మెయిన్ హీరో. ప్రభాస్ క్యారెక్టర్ ఎంతసేపు ఉంది? ఇక నేను కూడా ఇట్లా యుద్ధం చేయాలంటే చేస్తా. నాకు ఎందుకు? నేను అడిగేది ఒకటే. నేను అనేది ఏంటంటే, నేను ప్రభాస్ కెరియర్ గురించి మాట్లాడడం కంటే కూడా ఆరోగ్యం గురించి మాట్లాడినా. అది మాట్లాడలే ఎవరు. నేను ఒక హీరోయిన్ గురించి మాట్లాడినా. ప్రిడిక్షన్ ఒక పక్క చేస్తుంటారు, కానీ ప్రభాస్ మీద వేణుస్వామికి ప్రేమ అనేది ఉంటుందా అండి? మేము మంచిగానే ఉంటాం కదా, కష్టానికి విలువిచ్చే వ్యక్తి మీరు అన్నారు కదా. బట్ అది జ్యోతిష్యంగానే చూడొచ్చా, లేకపోతే కోపంగా చూడొచ్చా? నేను అదే చెప్తున్నా. నేను జ్యోతిష్యం అనేది వేరు. ఒక సామెత ఉంది, పేకాటనే బొమ్మరిది అని. సో జ్యోతిష్యం అనేది నా వృత్తి, స్నేహం అనేది నా ఇష్టం. ప్రభాస్ అంటే నాకు ఇష్టం. ప్రభాస్ సినిమాలు చాలా సినిమాలకు నేను ముహూర్తం పెట్టిన. ఈరోజు కూడా మీరు నమ్ముతారో నమ్మరో, జగన్ ఇన్సిడెంట్ అయిన తర్వాత ప్రభాస్ గారు నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చారు. ఫోన్ చేశారా? ఎందుకు ఇక మోరల్ సపోర్ట్ ఇచ్చారు? ఎందుకంటే ఇంత ధైర్యంగా ఉన్నారు, మీరు గ్రేటు, మా వల్ల కాదు, మేము ఒక సినిమా పోతే మేము భయపడతాము లేదా ఫీల్ అవుతాము, కానీ మీరు ధైర్యంగా ఉన్నారు. సో నేను పెట్టుకునే అద్దాలన్నీ కూడా ప్రభాస్ గారి కళ్ళద్దాల తాలూకా అద్దాలు ఉంటాయి. అంటే నేను ప్రభాస్ గారు పెట్టుకునే అద్దాలు సేమ్ ఉంటాయి. నా డ్రీమ్ అది. ప్రభాస్ గారు అంటే నా డ్రీమ్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు వేసుకునే చెప్పులు కాస్ట్లీ, అలాంటి చెప్పులు కొనుక్కోవాలి అని నాకు పిచ్చి. ఏది అత్తారింటికి దారేది సినిమాలో దేవదేవం భజే అనే టైంలో మన పవన్ కళ్యాణ్ గారు చెప్పులు చూపిస్తారు, మనకు అడుగులు చూపిస్తారు. ఆ చెప్పులు కాస్ట్లీ, 35 నుండి 40 వేలు ఉంటాయి. సో నాకు ఆ డ్రీమ్ అది. పవన్ కళ్యాణ్ గారు వేసుకున్న చెప్పులు నేను వేసుకోవాలి అని నాకు కసి నా జీవితంలో. దానికోసం కష్టపడి నేను ఆ చెప్పులు కొనుక్కున్నా. అట్లనే ప్రభాస్ గారు పెట్టుకునే కళ్ళద్దాలు అంటే నాకు పిచ్చి. ఆయన పెట్టుకునే కళ్ళద్దాలు లైఫ్లో మనం ఇవి పెట్టుకుంటే మన జీవితంలో ఒక సక్సెస్ ఉంటుంది, ఎంజాయ్ చేయాలి లైఫ్ అని నేను అవి కొనుక్కున్న తర్వాత ఆయన కూడా నన్ను కామెడీ చేస్తారు, నాకంటే మీరే ఎక్కువ వాడుతారు కళ్ళద్దాలని. సో నేను అనేది ఏంటంటే, ప్రభాస్ గారికి నాకు ఉండేటువంటిది, అట్లనే ఇండస్ట్రీలో నాకు వేరే వాళ్ళకు ఉండే రిలేషన్ అనేది చాలా ఎక్స్ట్రీమ్ ఉంటుంది. సో అది సమాజానికి తెలియాల్సినటువంటి అవసరం లేదు.
ఇప్పుడు ఎవరితోని ఎట్లా మాట్లాడతాము, ఎవరితోని క్లోజ్ ఉంటాము అనేది నేను చెప్పుకోను కదా. నాకు చాలామంది ప్రొడ్యూసర్లు, చాలామంది డైరెక్టర్లు, పొలిటీషియన్స్ నాకు చాలా క్లోజు. నేను అందరినీ రివీల్ చేయలేను కదా. అందరి విషయాలు సమయం వచ్చినప్పుడు రివీల్ కాబడతాయి, కానీ అంతేగాని నేను చెప్పలేను కదా. బట్ దీన్ని వ్యక్తిగతమైన ద్వేషం కింద కన్వర్ట్ చేసుకుంటే అది ఎట్లయితుంది? బట్ ఎవడన్నా ప్రభాస్ గారు అంటారా మిమ్మల్ని? ఆయన బేసిక్గా డార్లింగ్ అంటారు. డార్లింగ్ స్వామి ఎందుకు ఇలా నన్ను ట్రోల్ చేస్తున్నారు? అస్సలు ఆయన ఏమంటారంటే ఆయన మన గురించి మంచిగా చెప్తారు కదా అంటాడు. ఇది కాషన్ కదా అంటారు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోతే, పేషెంట్ డాక్టర్ దగ్గరికి పోతే నీకు హార్ట్ ప్రాబ్లం ఉంటే హార్ట్ ప్రాబ్లం ఉంది, బీపీ ఉంటే బీపీ, షుగర్ ఉంటే షుగర్ ఉంది, క్యాన్సర్ ఉంటే క్యాన్సర్ ఉంది, లివర్ సిరోసిస్ ఉంది అని మొదలే చెప్పి జాగ్రత్తలు చెప్పాలి. నేను కూడా అదే కదా నేను చేసేది. ఇప్పుడు ప్రభాస్ గారికి హెల్త్ బాగాలేకపోతే మీరు ట్రీట్మెంట్ చేయించుకోండి అని చెప్తున్నా, సినిమాలలో జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నా. కానీ తీసుకుంటే బాగుంటుంది అనేది ఇప్పుడు ప్రభాస్ గారి మీద నాకు తెలిసినంత వరకు ఒక 500 కుటుంబాలు బతుకుతున్నాయి. అంటే జనాలకు తెలియకపోవచ్చు వ్యక్తిగతంగా, నేను అనేది సినిమా థియేటర్లో కాదు, పర్సనల్గానే ఆయన వల్ల ఒక 500 కుటుంబాలు బతుకుతున్నాయి. సో ఆయన వల్ల 500 కుటుంబాల వల్ల బతుకుతున్నాయి. రేపు 5,000 కుటుంబాలు బతకాలి అనేది నా కోరిక. ఎందుకంటే ఆయన మామూలు వ్యక్తి కాదు. ఇప్పుడు క్రౌడ్ పుల్లర్, ప్రపంచంలో ఇంత పెద్ద క్రౌడ్ పుల్లర్ లేడు. అంటే ఒక సినిమా రిలీజ్ అయితే సినిమాలో ఏముంది అనేది పక్కన పెడితే, సినిమాలో ఏం లేకపోయినా జనాలు మినిమం 500 కోట్లు తీసుకొచ్చి ఆయన ముందు వచ్చిపోతారు. అది ప్రభాస్కున్న కెపాసిటీ. అది మన భారతదేశంలో ఇద్దరే హీరోలకు ఉంది. నెంబర్ 1 ప్రభాస్, నెంబర్ 2 అల్లు అర్జున్. ఎవ్వరు అవునన్నా కాదన్నా రైట్, ఆకాశం మీద ఉమ్మేస్తే ముఖం మీద పడుతుంది. ఒకవేళ వాళ్ళని విమర్శిస్తే, వ్యక్తిగతంగా విమర్శిస్తే అది మీ కర్మ. ఎవ్వరు అవునన్నా కాదన్నా ఇద్దరే తోపులు భారతదేశంలో. మొత్తం భారతదేశాన్ని ఒక ఊపగలిగిన వాళ్ళు నెంబర్ 1 ప్రభాస్, నెంబర్ 2 అల్లు అర్జున్. సో ఈ ఇద్దరి ట్రాక్ రికార్డ్ అట్లుంది. వీళ్ళిద్దరు క్రౌడ్ పుల్లర్స్. నంబర్ 3 వేణుస్వామి అనొచ్చా? ఏం సంబంధం? వాళ్ళ ముందు రాష్ట్రాలను దేనికి మన ఇప్పుడు వాళ్ళు ఆయన లెవెల్ వేరు, వాళ్ళ కారణ జన్ములు వాళ్ళు. ఇప్పుడు నేను ఒక మామూలు వేణుస్వామి కూడా కారణ జన్ముడు. నేను అనేది ఏంటంటే అల్లు అర్జున్ లాంటి వ్యక్తి కారణ జన్ముడు, ఒక ప్రభాస్ అనే వ్యక్తి కారణ జన్ముడు. సో ఆయన జాతకంలో అంత పెద్ద యోగాలు ఉన్నాయి. సో ఆయన ఒక కనుసైగ చేస్తే అంత జనాలు, ఇప్పుడు ఆయన మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన జస్ట్ ఒక పెద్ద ఏమంటారు, ఒక సుత్తి పట్టుకొని వచ్చిన జనాలు పూనకాలు వచ్చేస్తాయి ఫ్యాన్స్కు. సో అంత పెద్ద హీరో, అంత స్టార్డమ్ ఉన్న వ్యక్తి 10 కాలాల పాటు బ్రతకాలి, 10 కాలాల పాటు సినిమాలు తీయాలి, తెలుగు సినిమా ఇండస్ట్రీ బాగుండాలి, ప్రొడ్యూసర్లు బాగుపడాలి అనే ఇంటెన్షన్తోనే మనం చెప్తాం తప్ప, వ్యక్తిగతంగా ఒక మనిషి నాశనం కావాలి అని కోరుకుంటే ఫస్ట్ నాశనం అయ్యేది నేనే. నేను పురోహితుడిని, అంటే పురోహితుడు అంటే నేను పూజలు చేయకపోయినా పురోహితాన్ని కోరుకునేవాడిని. అందరూ బాగుండాలని కోరుకునేవాడు వేణుస్వామి. అందరూ బాగుండాలని కోరుకుంటా. మీ ఫ్రెండ్షిప్ ఇంత బాగా పెట్టుకొని అనవసరంగా ట్రోలర్స్ మాత్రం ఏదో విజిబిలిటీ, అంటే వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకి ఇవన్నీ తెలియదు కదా. ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు నేను మన ఫామ్ హౌస్లో పండిన సీతాఫలం ఆయనకు పంపించినాం. ఆయనకు ప్రభాస్ గారికి సీతాఫలం అంటే చాలా ఇష్టం. మా ఆవిడ ఒక ఆర్గానిక్ బ్యాగ్ ఒకటి పంపించింది ఆయనకి. సో చాలా ఇష్టం. ఇప్పుడు మొన్న నేను ఒక బ్లూ కలర్ కళ్ళద్దాలు పెట్టుకోగానే ఎంబడే పెట్టుకున్న 10 నిమిషాలకే నేను స్టేటస్ పెట్టంగానే వాళ్ళ మేనేజర్ ఫోన్ చేసి, స్వామి అన్న అడుగుతున్నాడు, ఈ కళ్ళద్దాలు కావాలి అన్నకు అని చెప్పి ఇమ్మీడియట్గా నెక్స్ట్ వీక్ వాళ్ళు యూరప్ పోయారు, తీసుకొచ్చుకోరు ప్రభాస్ గారు. సో నేను అనేది ఏంటంటే ఇంత ఇంటిమసీ ఉంటుంది. అట్లా ప్రతి ఒక్కళ్ళతోని, ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళతోని నన్ను ఆయన ఏమంటారు అంటే, ఆయన మనకు కొంచెం మంచిగా చెప్తుండు కదా, ఆయన తప్పు చెప్పట్లేదు కదా. ఇప్పుడు వ్యక్తిగత విమర్శ చేస్తే నేను తప్పు, నేను వ్యక్తిగత విమర్శలు చేయట్లా ఎక్కడ. నేను మంచి సినిమాలు ఎన్నుకోమని చెప్తున్నా, మంచి ప్రొడ్యూసర్లు ఎన్నుకోమని చెప్తున్నా. ఒక్క మిస్టేక్ జీవితాన్ని చిన్నభిన్నం చేస్తుంది. ఒక పక్క మనుషులకి చాలా ఐడెంటిటీ లభించిన తర్వాత మీకున్న గుర్తింపు 2 తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వేణుస్వామి ఎందుకు ఒక పెద్ద చిన్నజయ స్వామి లాంటి ఆశ్రమం కట్టలేకపోయాడు? కొన్ని 4 గోడలకు మాత్రమే పరిమితి అయిపోయి మీడియా వరకే మాట్లాడడానికి సరిపోయే అంతనే వేణుస్వామిని చూస్తున్నారు ఒక పక్క. రెండోది, మీకున్న ఈ జ్ఞాన సంపదని విస్తరింపజేయాలి అని అన్నప్పుడు ఈ హిందూ ధర్మాన్ని ప్రచారం చేయాలి, ధర్మాన్ని కాపాడాలి, లేకపోతే అనేక మంది జీవితాలు మార్చాలి అనుకున్న వేణుస్వామికి కేవలం 4 గోడలు, ఒక ఆఫీసు, ఒక అపాయింట్మెంటు, కొన్ని ఫీజులకు పరిమితం చేశారు మిమ్మల్ని. మీరెందుకు పెద్ద ఆశ్రమం సృష్టించలేకపోయారు? ఒక పక్క సద్గురుని చూసినా, మరో పక్క చిన్నజేరు స్వామి లాంటి వాళ్ళని చూసినా మీకేమనిపిస్తుంది? 100% మీరు చెప్పింది కరెక్ట్ ప్రశ్న. ఎవ్వరు ఇంతవరకు విచిత్రమైన విషయం ఏంటంటే, ఐ అప్రిషియేట్ నన్ను ఈ ప్రశ్న అడగలే. నన్ను ప్రపంచంలో రెండో వ్యక్తి మీరు.
ప్రపంచంలోనే రెండో వ్యక్తి మీరు. నన్ను ఫస్ట్ ఈ ప్రశ్న అడిగినటువంటి వ్యక్తి నా చిన్నప్పటి స్నేహితుడు, నాకంటే ఒక సంవత్సరము సీనియర్ అయినటువంటి కృష్ణమూర్తి అని ఇప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటరు మన తెలంగాణ ప్రాంతంలో. తను అడిగింది ఈ ప్రశ్న, ఎందుకు ఒక ఆశ్రమాన్ని ప్లాన్ చేయొద్దు అని చెప్పేసి. ఇప్పుడు మీరు అడిగారు సెకండ్ పర్సన్ మీరు. సో నేనేం చెప్తా అంటే ఒకే ఒక్క ఆన్సర్, ఆ స్థాయి నాకున్నా ఆ స్టేషన్కు నేను సరిపోను. స్వామీజీ అంటే కొన్ని ప్రత్యేకమైన నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలు నియమాలు నా దగ్గర లేవు. నేను అల్ట్రా పాష్ ఆస్ట్రాలజర్. ఆస్ట్రాలజీ అనేది నా వృత్తి. నేను ఏ గుడిలో పూజారిని కాదు, నేను పురోహితుడిని కాదు, నేను ఊర్లో పురోహితం చేయట్లా, నేను గుళ్ళో అర్చకత్వం చేయట్లా, నేను జస్ట్ ఆస్ట్రాలజర్ని. ఆస్ట్రాలజర్ అనేటువంటిది, జ్యోతిష్యుడు అనేటువంటిది నా వృత్తి, రైట్. ఇది కాకుండా ఇతరత్ర నాకు 190 వ్యాపకాలు ఉన్నాయి. సో కొన్ని నియమాలు ఉంటాయి. అర్చకత్వంలోకి వెళ్తే మీరు ఎలాంటి తప్పులు చేయడానికి లేదు అక్కడ. అంటే మీరు కనీసం ఎంటర్టైన్మెంట్కు వెళ్ళడానికి కూడా నియమాలు అనేటువంటివి అడ్డొస్తాయి. అట్లనే ఒక స్వామీజీ అయితే మరీ ఘోరం ఏంటంటే, ఒక స్వామీజీగా మీరు రూపాంతరం చెందితే మీరు వేసుకునే బట్టలు కూడా మీరు ప్యాంట్ షర్ట్ వేసుకోవద్దు, ఆ కాషాయ వస్త్రాలే కట్టుకోవాలి. సో మీరు లగ్జరీ వస్తువులు వాడడానికి లేదు. సో ఇక్కడ వేణుస్వామి అలాంటి వైపు వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే, మనకు 2 రకాల విమర్శలు ఆస్ట్రాలజర్ను విమర్శించడానికి ప్రతి ఒక్క కుక్కర్ అడిగి ఉంటుంది. ఫస్ట్ ఏంటి అంటే, వేణుస్వామి జాతకమే బాగుంటే వేణుస్వామి జాతకాలు ఎందుకు చెప్పుకుంటాడు? అవును, ఇది నెంబర్ 1. దీన్ని బ్రేక్ చేయడానికి నేను ఫస్ట్ లైఫ్లో సక్సెస్ అయి చూపించిన. అరే వేణుస్వామి అంటే ఇట్లా బతుకుతాడు, వేణుస్వామి లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తాడు, వేణుస్వామి కడుపు నిండిన తర్వాత వేణుస్వామి తోపైనాకనే వేరే వాడికి సలహాలు ఇస్తుండు తప్ప వేణుస్వామి చెట్టు కింద చిలక జోషం చెప్పేటోడు కాదు. వేణుస్వామి ఆస్ట్రాలజీకి రోల్ మోడల్. వేణుస్వామి అందుకని అంత పెద్ద ఎత్తున ఉన్నాడు. అనగానే వీళ్ళు ఏమంటారు, వేణుస్వామికి అన్ని డబ్బులు ఎక్కడి నుండి వచ్చినాయంట, ఇవే కుక్కలు మళ్ళీ. అంటే మీరు డబ్బులు సంపాదిస్తే ఏడుపే, సంపాదించకపోతే ఏడుపే. సో జాతకాలు చెప్పుకుంటే వాని జాతకమే బాగుంటే ఎందుకు చెప్పుకుంటాడని మీరే అంటారు. ఒకవేళ వాడు బాగుపడితే వాడు ఎట్లా బాగుపడ్డాడు అని మీరే క్వశ్చన్ చేస్తారు. సో ఇలాంటి ఒక దీంట్లోనే ఉంటుంది తప్ప నా ఇష్టం, నాకు బుద్ధి పుడితే గోవాకు పోతా, నాకు బుద్ధి పుడితే బ్యాంకాక్ పోతా, నాకు బుద్ధి పుడితే దుబాయ్కి పోతా, నాకు బుద్ధి పుడితే ఆస్ట్రేలియా పోతా, నాకు బుద్ధి పుడితే లండన్కి పోతా. సో నాకు అందరికీ స్ట్రెస్ బస్టర్స్ కొన్ని ఉంటాయి. నాకు స్ట్రెస్ బస్టర్ ఏంది, షాపింగ్ పోవడం. నేను షాపింగ్ చేస్తే నేను స్ట్రెస్ బస్టర్, నాకు రిలాక్స్ అయితే నాకు హైదరాబాద్లో కూడా నాకు చిరెత్తుకు రాగానే కార్ తీయమని చెప్తా, వెళ్ళిపోతా. సో నా ఇష్టం అది. నేను అనేది ఏంటంటే ఎంజాయ్ లైఫ్ను. బట్ ఎవరికైనా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత స్వామి, నేనంటూ ఎస్టాబ్లిష్ అవ్వాలి, నాకంటూ నేను పోయిన తర్వాత నేను కొన్ని ఈ తరానికి వదిలేసిపోవాలి. సో అందులో భాగమే ఆశ్రమాలు కావచ్చు, లేకపోతే ఒక సర్టెన్ ప్లేస్ కావచ్చు, దాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రం అనవచ్చు, లేకపోతే మీ జ్ఞాన సంపద మీ కింద ఇంకొందరు శిష్యులను తయారు చేసిపోవటం అని అంటారు. అలాంటి బాధ్యతలు ఏం లేవా? దానికి ఆశ్రమాలు ఎందుకు? ఇప్పుడు నేను ఇండివిజువల్గా నేను చాలామందికి నేర్పిస్తున్నా. ఇప్పుడు నా ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక అమ్మాయి ఉంది, తను చాలా ఫేమస్ అమ్మాయి, నా దగ్గర గుప్తంగా అంటే తెలియకుండా ఆస్ట్రాలజీ నేర్చుకుంటుంది. అట్లనే చాలామందికి నేను ఆస్ట్రాలజీ నేర్పిస్తున్నా. నేను చెప్పే ఆస్ట్రాలజీ పామర్లకు అర్థమవుతుంది. నేను భాష మాట్లాడే ద్వితీయాధిపతి తృతీయాధిపతితో కలిసి షష్టమాధితోని వక్రించి ఈ టైపు భాష నేను మాట్లాడా, డివోర్స్ అవుతాయి, బిస్కెట్ అవుతావు, యాక్సిడెంట్ అవుతుంది. సింపుల్ తెలంగాణ లాంగ్వేజ్ ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. సీదా ఇట్లనే చెప్తా తప్ప ఇట్లా అట్లనే జాతకం కూడా జనాలకు అర్థమయ్యే భాషలో చెప్పడమే కాదు, నేర్పిస్తే కూడా అట్లనే నేర్పిస్తా. అందుకనే నేను ఒక అమ్మాయికి నేర్పిస్తున్నా, అట్లనే 2-3 అబ్బాయిలకు నేర్పిస్తున్నా. సో దీనికి ఆశ్రమాలు ఎందుకు? నేను ఆశ్రమాలు పబ్లిసిటీ చేసుకోవడానికి లేదా స్వామీజీలు చాలామంది ఉన్నారు మన రాష్ట్రంలో, 2 తెలుగు రాష్ట్రాల్లో చాలామంది స్వామీజీలు ఉన్నారు. సో రెండోది స్వామీజీ వ్యవస్థ వాటిలోకి వెళ్ళాలనే ఇంటెన్షన్ నాకు లేదు. నాకు నా పర్సనల్ లైఫ్, నా భార్య, నా పిల్లలు, నా ఎంటర్టైన్మెంటు, టైం దొరికితే నా ఎంటర్టైన్మెంటు, నా లొల్లి, నా లోకం, ఇంతే తప్ప నేను ఖాళీగా ఉంటే ఏదో ఎంటర్టైన్మెంట్ పెట్టుకుంటా, ఖాళీగా 2 రోజులు ఉంటా, ఎంజాయ్మెంట్ ఏదో ఒకటి చేయాలి, అంతే తప్ప నా గురించి మీకు తెలుసు, ఎంటర్టైన్మెంట్ ఎంత లైఫ్ ఎంజాయ్ చేస్తారో నాకు తెలుసు.